Hello all, welcome to Thai View and here is our non-spoiler review of the film 14 Days Girlfriend ఇంట్లో. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం. ఎ సింపుల్ ఐడియా విత్ ఎ సెన్సిబుల్ ఎండింగ్ విత్ ఫన్ ట్రీట్మెంట్. అలా టైం పాస్ అయిపోయే ఫిలిం ఇది. ఇంకా కథ విషయానికి వస్తే లవ్ బీట్స్ అనే డేటింగ్ యాప్లో హీరో అండ్ హీరోయిన్ మీట్ అవుతారు. అలా కలుసుకుందాం అనుకున్నప్పుడు ఇంట్లో ఎవరూ లేరని చెప్పి హీరోయిన్ ఇంటికి పిలుస్తుంది. కానీ మార్నింగ్ లేచేసరికి ఇంట్లో వాళ్ళు తిరిగి వచ్చేస్తారు అండ్ హీరో ఏమో ఆ రూమ్లో స్టక్ అయిపోతాడు. తర్వాత ఏమైంది అనేది స్టోరీ. ఈ లైనే థ్రిల్లింగ్గా ఉంది కదా. ఈ థ్రిల్ ఫ్యాక్టర్ నుంచి ఫన్ అండ్ ఎమోషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. వెన్నెల కిషోర్ క్రియేటర్ కామెడీ కొంచెం ఆఫ్ అనిపించింది, బట్ లవ్ ట్రాక్ అండ్ కోర్ ఐడియా బాగుంది. ఒక అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో స్టక్ అయ్యాడు అనే ఐడియానే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ అది కూడా త్రూ అవుట్ ఎంగేజింగ్గా చెప్పాలి. మోస్ట్ పార్ట్ కామెడీ ఉంటుంది అండ్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డేటింగ్ యాప్లో కలుసుకున్న ఈ కపుల్ ఎలా హ్యాండిల్ చేశారు అనేదే పాయింట్. వాట్ స్టాండ్స్ అవుట్ అంటే ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఒక ఎమోషనల్ స్ట్రెచ్ ఉంటుంది. సింపుల్గానే లాగేశారు, బట్ ఇట్ వర్క్స్. బట్ ఫస్ట్ హాఫ్లో వెన్నెల కిషోర్ కాకని ఫిల్లర్గా యూజ్ చేసుకున్నారు. కామెడీ అంతే ఉండదు, కానీ ఆ పోర్షన్స్ ఫిల్లర్ లెక్కనే అనిపించాయి. చాలా తక్కువ క్యారెక్టర్స్తో ఒక క్లోజ్డ్ స్పేస్లోనే స్టోరీ అయిపోతూ ఉంటుంది. మ్యూజిక్ బాగానే ఉంటుంది. అంకిత్ పర్ఫార్మెన్స్ బాగుంది. శ్రేయా కొంతం అదే గ్యాంగ్ లీడర్లో సిస్టర్గా చేసిన అమ్మాయి, షీ డస్ వెల్. ఎమోషనల్ సీన్స్లో బాగా చేసింది అండ్ ఈ మూవీలో ఒక సీరియస్ ఇష్యూని టచ్ చేస్తారు అండ్ సెన్సిబుల్గా హ్యాండిల్ చేస్తారు కూడా. నచ్చిన ఆస్పెక్ట్ కూడా అది నాకైతే. ఇంద్రజ గారి రోల్ బాగుంది. హీరోయిన్ పేరెంట్స్గా చేసిన వాళ్ళు కూడా బాగానే చేశారు. వెన్నెల కిషోర్ అన్న కామెడీ కొంచెం ఆఫ్ ఉండే. డిఓపి సోమశేఖర్ విజువల్స్ ఆర్ గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఓకే. మార్క్ కే రాబిన్ మ్యూజిక్ ఈస్ గుడ్. యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ కొంచెం ఎంగేజింగ్గా ఉండడానికి మ్యూజిక్ హెల్ప్ అయిందని చెప్పొచ్చు. డైరెక్టర్ శ్రీహర్షం అనే తీసుకున్న లైన్ చిన్నదే అయినా సెన్సిబుల్గా హ్యాండిల్ చేశారు. ఫన్ పోర్షన్స్ మెయిన్ క్యారెక్టర్స్ మధ్య బాగానే రాసిన. ఫిల్లర్ ట్రాక్ కుడ్ హావ్ బీన్ బెటర్. ఎమోషనల్ సీన్స్ బాగానే హ్యాండిల్ చేశారు అండ్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ప్లాట్ ప్రోగ్రెషన్ అయితే ఉండదు. లాస్ట్ 30 minutesలో ఎక్కువ చేంజెస్ ఆర్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అండ్ డాక్టర్ అండ్ సన్ ట్రాక్ ప్లాట్ కన్వీనియన్స్ లానే అనిపించింది. బట్ స్టిల్ రిజల్యూషన్ బాగా నేచర్ కాబట్టి ఇట్ ఈస్ గుడ్. మీరు ట్రైలర్ చూడండి. ఇలాంటి ఐడియాస్ ఆర్ కాన్సెప్ట్ చూసి ఎంజాయ్ చేయగలం అనే ఫీలింగ్ మీకు కానీ వస్తే గివ్ ఇట్ ఎ ట్రై. అలానే అందులో ఉన్న యాప్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ట్రై చేస్తారేమో. యాప్లో డేట్స్ ఫైండ్ చేస్తే చేయండి, కానీ ఇలా ఇంట్లో మాత్రం ఇరుక్కోకండి. అది మరి యాప్ నేమ్ వచ్చేసి లవ్ బీట్స్. So that's it for the review guys. If you like this video, please do subscribe to Thai View and hit the bell icon for more updates. Signing off, Team Thai View.